అందరికీ నమస్కారం. ఇది శ్రీ ఇంజనీరింగ్ హాలో బ్లాక్ మేకింగ్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్. ఈరోజు చూసేది పవర్ బ్లాక్ మిషన్ అండి. రండి చూద్దాం. పవర్ బ్లాక్ మిషన్ అండి. ఇది మార్కెట్లో 3 విధాల్లో చెప్తారండి. పార్కింగ్ టైల్స్, డిజైనర్ టైల్స్ మరియు ఇంటర్లాకింగ్ టైల్స్ అంటారు. ఇది ఒక ప్యాకేజ్ అండి. ప్యాకేజ్ అంటే 2 వైబ్రేటర్ టేబుల్ అండి, 3 వర్కింగ్ స్టాండ్లు అండి, ఒక కలర్ ప్యాన్ మిక్సింగ్ చేయడానికి మిక్సర్ మిషన్ అండి. మిక్సర్ మిషన్ 2 టైప్లో ఉన్నాయండి. ఇది ప్యాన్ మిక్సరు, అది మామూలు కాంక్రీట్ మిక్సర్ అండి. ఈ మిషన్కి పార్కింగ్ టైల్స్ మిషన్కి కాంక్రీట్ మిక్సర్కైనా ప్యాన్ మిక్సర్ పెర్ఫార్మెన్స్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇది కలర్ ప్యాన్ మిక్సర్ అండి. కలర్ ప్యాన్ మిక్సర్లో 2 టైపులు ఉన్నాయండి. 150 kg, 100 kg ఇలా 2 ఉన్నాయండి. ఇది 150 kg కెపాసిటీ అండి. 150 kgలో స్పెషాలిటీ ఏంటంటే ఇది హ్యాండ్ లిఫ్ట్ చేయడానికి హైడ్రాలిక్ లివర్ సిస్టమ్ ఉందండి. హైడ్రాలిక్లో మనం లిఫ్ట్ చేయొచ్చు హ్యాండ్. మరి సిలిండర్ చాలా హెవీలో వేసుకున్నామండి. దానికి 2 ఆయిల్ సీలు, డబుల్ ఆయిల్ సీల్ సిస్టమ్ అండి. మరియు గేర్ బాక్స్, మోటార్ అన్నీ దీని లోపలే ఉందండి. అది కవర్ వేసుకున్నామండి. బెల్ట్ సిస్టంలో ఉంది లోపల, అది కవర్ చేసుకున్నాము. ఇది 150 kg కాబట్టి మోటార్ 5 HPలో వస్తుందండి. 100 kg అంటే 3 HP మోటార్ అండి. వైబ్రేటర్ టేబుల్ సైజు లెంగ్త్ 10 feet అండి, విడ్త్ 3 feet అండి, హైట్ వచ్చేసి 3.5 feet వస్తుందండి. దీంట్లో 3 రకంలో అచ్చులు వాడుతున్నామండి. ప్లాస్టిక్, PVC, రబ్బర్ అండి. ఈ అచ్చులు మన దగ్గరే ఉందండి, మా కంపెనీలో ఉందండి. ఒక టేబుల్లో 3 HP మోటార్ వాడుతున్నామండి. 3 HP 3 phase లైన్ వాడుతున్నామండి. 2 టేబుల్కి 6 HPలు వస్తుందండి. దీంట్లో వాడేదంతా బ్రాండెడ్ ఐటమ్స్ అండి వాడుతున్నాము. వైజాగ్ ఛానల్ అండి, TVS నట్టు బోల్ట్ అండి, మరి టాటా స్టీల్ షీట్లు అండి. ఇది పౌడర్ కోటింగ్లో పెయింటింగ్ చేస్తున్నామండి. పౌడర్ కోటింగ్ సిస్టమ్ అండి ఇది. ఇదేనండి మౌల్డ్లు. ఇది PVC మౌల్డ్లు అండి. దీంట్లో కొట్టిన ఇటుకలు అండి. అది బ్రిక్స్ అలా ఉంటుంది, ఫినిషింగ్ అలా ఉంటుంది. ఇలాంటి 1000 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. మీ ఊర్లో ఏ డిజైన్ చాలా బాగా పోతుందో ఆ డిజైన్ మీరు తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిషన్ గురించి డీటెయిల్స్ మీరు తెలుసుకున్నారండి. దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలియాలంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉన్నాయండి. ఆ నంబర్లో కాల్ చేయండి. నమస్కారం.